హాయ్ అండి. వెల్కమ్ టు తమిళనాడులో తెలుగమ్మాయి. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ సేమియా కేసరి అండి. చాలా సింపుల్‌గా, చాలా తొందరగా రెడీ అయిపోయే ఒక రెసిపీ అండి ఇది. చాలా బావుంటదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో, ఇప్పుడు మనకు శ్రావణ మాసం అయితే మొదలవబోతుంది కదండీ! ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ రెసిపీనైతే సమర్పించొచ్చండి. చాలా బావుంటదండి. తొందరగా అయిపోయే ఒక రెసిపీ అండి ఇది. నేను చూపించిన విధంగా కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందండి. చాలా బావుంటది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ క్యాషూ నట్స్ వేయించుకొని తీసుకోండి. తర్వాత హాఫ్ కప్ ఎండు ద్రాక్ష తీసుకోండి. హాఫ్ కప్ పచ్చి కొబ్బరండి. పచ్చి కొబ్బరి పూర్తిగా ఆప్షనల్ అండి. చాలా బావుంటుందని చెప్పేసి నేను వేసుకున్నానండి. మీకు నచ్చలేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే 2 కప్పు సేమియా తీసుకున్నానండి. అదే కడాయిలోనే మన సేమియాని ఇలా డ్రై రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. బాగా ఇలా వేయించుకుంటే కేసరి అనేది చాలా టేస్టీగా చాలా బావుంటదండి. ఫుడ్ కలర్ యూజ్ చేసే పనియే ఉండదు. నేనైతే కొంచెం కలరింగ్ కోసం ఫుడ్ కలర్‌ని యూజ్ చేశాను కానీ, ఇలా వేసుకుంటే చాలా బావుంటదండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందామండి. పూర్తిగా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనిద్దాం. తరువాత మనం తీసుకున్న మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్ సేమియాకి 2 కప్ వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే 3 కప్ వాటరే వేసుకున్నాను. సో, నేను తీసుకున్న సేమియా సేవరెట్ సేమియా అండి. సో, దీనికి 3 కప్పు వాటర్ అయితే సరిపోయిందండి. 1 కప్‌కి 1 ½ కప్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. సో, ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా నేను వేసుకున్నాను. రెసిపీ కలరింగ్ కోసం నేను ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. నచ్చకపోతే స్కిప్ చేసేసేయొచ్చు. సో, ఇలా వాటర్ ఇంకిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకొని మనం దీన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. మెత్తగా అయిపోయిందా లేదా అని. సో, మెత్తగా అయిపోలేదు అనిపిస్తే మీరు ఇంకొక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక బాయిల్డ్ వాటరే వేసుకోండి వేసుకోవాలనుకుంటే. సో, ఇక్కడ నేను 2 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. కరెక్ట్‌గా సరిపోయిందండి. 1 కప్పు షుగరు ఒక 5 మినిట్స్ మనం కలిపేసుకున్న తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం సిమ్‌లోనే మనం దీన్ని వదిలేయాలండి. చూసారా ఇలా ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి మనకు కేసరి. దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ని మనం ఇలా గార్నిష్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బర చాలా టేస్టీగా చాలా బావుందండి కేసరి అయితే. దానికే నేను పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. పూర్తిగా ఇది కూడా ఆప్షనలేనండి పచ్చి కొబ్బరి కూడా. చూసారా చాలా అంటే చాలా బాగొచ్చిందండి. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి.